హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల పెండింగ్ సమస్యలపై బొప్పరాజు కీలక ప్రెస్ మీట్ అండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల ఆవేదన గల కారణాలు, డిమాండ్లు, ఈ మేరకు ప్రభుత్వ స్పందన గురించి అయితే తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల సమస్యలు, వారి ఆందోళనలు, ప్రభుత్వంతో వారికున్న విభేదాల గురించి వివరంగా అయితే చర్చించుకుందాము. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాము. ప్రస్తుత ప్రభుత్వంలో కొనసాగుతున్న అసంతృప్తి వెనుక ఉన్నటువంటి ఈ యొక్క కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాము. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సమస్యలు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు అనేక కష్టాలనైతే ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కొన్ని అంశాలు ఏంటంటే వారిని తీవ్రంగా అసంతృప్తికి కలిగించిన అంశాలు డిఏ బకాయిలండి. ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏలు పెద్ద మొత్తంలో అయితే పెండింగ్‌లో ఉంచబడ్డాయి. ఉద్యోగుల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం అయితే ఇది చూపింది. తర్వాత పీఆర్సీ వివాదం. పీఆర్సీ అంశంలో గత ప్రభుత్వంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా రివర్స్ పీఆర్సీని అమలు చేయడం, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల యొక్క పెన్షన్ తగ్గించడం వంటి నిర్ణయాలు తీవ్ర వ్యతిరేకతను అయితే మూటగట్టుకున్నాయని చెప్పాలి. కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు. ఈ మేరకు వీరిని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి నెరవేరకపోవడంతో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సిఫార్సు చేసిన వేతనం 30% వరకు పెంపుదల కాకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ వర్గాల్లో ఆందోళన కలిగించాయన్నమాట. ఇక పదవీ విరమణ ప్రయోజనాల జాప్యము. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కూడా గ్రాట్యుటీ, అలాగే ఇతర బెనిఫిట్స్ సకాలంలో అందకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. కొందరు ఈ ప్రయోజనాలు పొందకుండానే మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తి గల కారణాలు ఏంటని చూసుకుంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వస్తే ఉద్యోగుల పట్ల సమస్యలన్నిటిని కూడా పరిష్కరిస్తామని చెప్పింది. అయితే అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా కూడా తమ సమస్యలపై పరిష్కారం చూపకపోవడంతో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానంగా వారి డిమాండ్లు మరియు ఆందోళనలు ఈ విధంగా అయితే ఉన్నాయి. మొదటిది బకాయిల వివరాలు, చెల్లింపులు. పారదర్శకత లేకపోవడం. ఉద్యోగులకు ఎంత బకాయి ఉంది, ఏ పద్దు కింద ఎంత రావాల్సి ఉంది అనే ఈ యొక్క వివరాలపైన పారదర్శకత అనేది కొరవైంది. లేదు. తమ పే స్లిప్‌లలో ఈ వివరాలు కనిపించకపోవడం పైన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత భారీ పెండింగ్ బకాయిలనమాట. ఆర్థిక శాఖ మంత్రి స్వయంగా అసెంబ్లీలో 12,200 కోట్ల రూపాయల డిఏ బకాయిలున్నాయని ప్రకటించారు. సరైన లీవ్‌లు, అలాగే పీఆర్సీ బకాయిలు ఇవన్నీ కలుపుకుంటే ఈ మొత్తం వేల కోట్ల రూపాయలకు చేరుకుంటుంది అనైతే అంచనా. దాదాపు 20,000 కోట్ల వరకు కూడా పైగానే పెండింగ్‌లో ఉన్నట్టుగా ఉద్యోగ సంఘాలైతే చెప్తున్నాయి. ఇక వడ్డీ చెల్లింపు లేకపోవడము. తమ కూలీ డబ్బులైనా ఈ బకాయిలకు ప్రభుత్వం ఎటువంటి వడ్డీ లేకుండా లేదనైతే ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మరి పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగుల సమస్యలు కూడా ఉన్నాయి. గ్రాట్యుటీ చెల్లింపులో జాప్యం. 2 సంవత్సరాలకు పైగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయానికొస్తే పెన్షన్ తప్ప ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి కూడా సకాలంలో అందటం లేదు. దీనివల్ల వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు, ఇతర అవసరాలకు డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక మూడోది ఐఆర్ మరియు పీఆర్సీ. ఐఆర్ అమలులో జాప్యం. ఎన్నికలకు ముందు ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటికీ దాని గురించి చర్చించడం లేదనమాట.
సో, ఈ మేరకు ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పక్కనే ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా 5% ఐఆర్ అమలు చేస్తూ ఉండగా, ఇక్కడ మాత్రం ఆలస్యం అయితే అవుతోంది. పీఆర్సీ కమిషన్ నియామకం లేకపోవడం. 17 ఫిబ్రవరి 2023 నుంచి పీఆర్సీ ఆహ్, రావాల్సి ఉండగా పీఆర్సీ కమిషన్ నియామకం కూడా పూర్తి చేయలేదు. గత ప్రభుత్వం నియమించినటువంటి మన్మోహన్ సింగ్ ఐఏఎస్ గారిని రాజీనామా చేసిన తర్వాత సుమారుగా సంవత్సరంన్నర అవుతున్నా కూడా కొత్త వారిని నియమించకపోవడం ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారనమాట. సో, ఇది ఉద్దేశపూర్వకమైనటువంటి ఆలస్యమా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక నష్టం. ఐఆర్‌డీఏల జాప్యం వల్ల ప్రతి ఉద్యోగి కూడా సంవత్సరానికి లక్షల్లో నష్టపోతున్నారని, నెలకు 7,000-8,000 వరకు కోల్పోతున్నారని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. డీఏల చెల్లింపుల్లో జాప్యం. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క డీఏ కూడా ఇవ్వలేదని ఉద్యోగులు అంటున్నారు. సో, ఈ మేరకు జనవరి 1, 2024 నుంచి రావాల్సిన డీఏలు కలుపుకుంటే దాదాపు 10.64% డీఏలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ఐదోది మెడికల్ బిల్స్, హెల్త్ కార్డులు. సో, హెల్త్ కార్డుల నిరుపయోగం. ఉద్యోగుల హెల్త్ కార్డులు పనికిరాని కార్డులుగా మారాయని, లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా వచ్చే బిల్లులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని చెప్తున్నారు. ఆసుపత్రుల నిరాకరణ. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఆసుపత్రులు ఉద్యోగులకు వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నాయైతే వారు చెబుతున్నారు. మట్టి ఖర్చుల పెండింగ్. మరణించినటువంటి ఉద్యోగులకు రావాల్సిన మట్టి ఖర్చులు కూడా 3 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయని, దాదాపుగా రూ. 150,00,00,000 ఈ విభాగంలో బకాయిలు ఉన్నాయని అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను గతంలో ప్రభుత్వం రిక్రూట్ చేసిన వారి ఆలనా పాలన సరిగ్గా లేదని, ప్రమోషన్ ఛానల్, సీనియారిటీ వంటి అంశాలను పట్టించుకోవడం లేదనైతే ఈ మేరకు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల ప్రొబేషన్ తర్వాత 9 నెలలు గడిచిన వారికి పే స్కేల్స్ అనేవి అందజేయకపోవడం, బకాయిలు లేకపోవడం ఇటువంటివన్నీ వారి ప్రధాన డిమాండ్‌లనమాట. ఇక తమ విద్యార్థులకు తగిన పోస్టులు లేకపోవడం, అడ్డమైన పనులు చేపించడం వంటివి కూడా వారి అసంతృప్తికి కారణమవుతున్నాయని చెప్పాలి. కార్యాలయ నిర్వహణ సమస్యలు. కార్యాలయ నిర్వహణకు అవసరమైనటువంటి బడ్జెట్ కూడా ప్రభుత్వం ఇవ్వటం లేదని, ఉద్యోగులు మానసిక, ఆర్థిక ఒత్తిళ్లకు గురవుతున్నారని చెప్తున్నారు. సరిపడా నిధులు, సిబ్బంది, మౌలిక సదుపాయాలు, శిక్షణ వంటి అంశాలపైన ప్రభుత్వం దృష్టి సారించడం లేదని, కేవలం పనులు జరిగాయా లేదా అనే దానిపైనే సమీక్షలు జరుగుతున్నాయని విమర్శించారు. ఉద్యోగ సంఘాల వైపు నుంచి ప్రయత్నాలు, భవిష్యత్ కార్యాచరణ. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపేందుకు, తమ సమస్యలను వివరించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ రైటింగ్‌లో లేఖలు కూడా అందజేశారు. ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అయితే ఇప్పటికీ ఎటువంటి సానుకూల నిర్ణయం లేదని చెప్తున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితి తీవ్రమైన ఒత్తిడికి దారితీసిన ఉద్యోగులందరూ ఆందోళన బాట పడుతున్నారని కోరుతున్నారు. ఇక ఉద్యోగులు ఈ మేరకు నాయకులు చెప్తున్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యమం చేస్తే పెద్ద లెక్క చేయరని భావించిన ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయనేది అంటున్నారు. డిసెంబర్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే టీచర్లు, ప్రభుత్వ డాక్టర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేపడుతూ ఉన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగుల విజ్ఞప్తి. ఉద్యోగులు కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిపై పూర్తి నమ్మకంతో అయితే ఉన్నారు. గతంలో ఉద్యోగులకు అత్యధిక ఫిట్‌మెంట్ ఇవ్వడం, రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగుల పక్షాన నిలవటం, ఇటువంటి అంశాలను గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్, బీజేపీ భాగస్వామ్యం ఉండటం వల్ల కేంద్రం నుంచి నిధులు వస్తాయని, తమ సమస్యలు పరిష్కారం అవుతాయని అయితే ఆశించారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ముగ్గురు నాయకులు ఈ యొక్క సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నారు. కేంద్రం నుంచి నిధులు రావటం వల్లనే రాకపోవడం వల్లనే లోటు బడ్జెట్ వచ్చిందని గతంలో ముఖ్యమంత్రి గారే గుర్తు చేశారని అయితే చెప్పారు. ఇప్పుడు కేంద్ర భాగస్వామ్యంతో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి ఎందుకు చొరవ చూపడం లేదని అయితే వారు ప్రశ్నిస్తున్నారు. తమవి ఉచితంగా అడిగేవి ఏమీ కాదని, తమకు రావాల్సిన కూలీ డబ్బులు మాత్రమే అని అడుగుతున్నామని, వాటిని సకాలంలో చెల్లించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి పథకాలు సమర్థవంతంగా చేరుతాయని అయితే నొక్కి చెప్తున్నారు.
ఇక ప్రభుత్వం ఆలస్యం చేసే కొద్దీ బకాయిల భారం మరింత పెరుగుతుందని, అది ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారుతుందని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఉద్యోగుల ఇబ్బందులు తీర్చడానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలనైతే కోరుకుందాము.